'స్టార్మా' నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది. ఆ ప్రోమోను కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే 'బిగ్ బాస్' సీజన్ 8 గ్రాండ్ ఫినాలే అయితే మొదలైపోయింది. అయితే 'బిగ్ బాస్' హౌస్‌లో టాప్ ఫైనలిస్ట్ అయితే ఉండడం జరిగింది. నిఖిల్, గౌతమ్, ప్రేరణ, అలానే అవినాష్, అలానే నేవెల్. అయితే వీరు 5 మెంబర్స్ టాప్ ఫైనలిస్ట్. అయితే 'బిగ్ బాస్' హౌస్‌లో గ్రాండ్ ఫినాలేని 'బిగ్ బాస్' హోస్ట్ నాగార్జున గారైతే గ్రాండ్ ఎంట్రీతో 'బిగ్ బాస్' స్టేజ్ మీదకి వచ్చేసారనే చెప్పాలి. అయితే నాగార్జున గారి ఎంట్రీతో 'బిగ్ బాస్' స్టేజే దద్దరిల్లిందని చెప్పాలి. అయితే 'బిగ్ బాస్' హౌస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున గారు హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడుతూ ఒక్కొక్కరిని ఎలిమినేషన్ అయితే చేయడం జరిగింది. మొదటిగా అయితే ప్రేరణని ఎలిమినేషన్ చేయగా, దాని తర్వాత అవినాష్‌ని ఎలిమినేషన్ చేయగా, దాని తర్వాత నావెల్‌ని ఎలిమినేషన్ చేశారు. దాని తర్వాత గౌతమ్, దాని తర్వాత నిఖిల్ వీరిద్దరిని కూడా 'బిగ్ బాస్' స్టేజ్ మీదకి తీసుకురావడానికి నాగార్జున గారైతే 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఇద్దరిని తీసుకువచ్చి 'బిగ్ బాస్' స్టేజ్ మీదకి నించోబెట్టి విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు అంటూ తెగ ఆలోచిస్తూ ఉన్నారు అభిమానులు సైతం. అయితే అక్కడ నిఖిల్‌ని విన్నర్ చేయగా రన్నర్‌గా గౌతమ్ అయితే మిగిలిపోవడం జరిగింది. నిఖిల్ ఆనందానికి అవధులే లేవని చెప్పాలి. కానీ నిఖిల్ అయితే చాలా ఆనందపడిపోవడంతో పాటు నిఖిల్ కోసం కావ్య కూడా 'బిగ్ బాస్' హౌస్ దగ్గరికి రావడం జరిగింది.